అప్పటి నుండి మీరెవరు అని అడుగుతుంది. మేము శ్రీశక్తి నింద మహిళా మండలం నుంచి వస్తున్నాము, రాజు ఎక్కడ అని అడుగుతూ ఉంటుంది. మాట్లాడడానికి వచ్చామని చెప్తుంది. అక్కడ ఇంకొక ఆవిడ ఉండి మాట్లాడడానికి కాదు తేల్చుకోవడానికి వచ్చామని చెప్పు అని చెప్తుంది. అక్కడున్న అప్పటి నుండి అర్థం కాక అడలిని చూస్తూ ఉంటుంది. అప్పు కూడా వాళ్ళ వైపు అలానే చూస్తూ ఉంటుంది. అక్కడున్న స్వప్న కూడా చూస్తూ ఉంటుంది వాళ్ళ వైపు. ధాన్యలక్ష్మి కూడా చూస్తుంది. అక్కడున్న ప్రకాశము అప్పన్న భర్త కూడా చూస్తూ ఉంటాడు. రుద్రాణి రావులుండి మెట్ల దగ్గర నుంచి చూస్తూ ఉంటారు. ఇంద్రదేవుండి మీరు దేని గురించి మాట్లాడుతున్నారు, మా వాడు ఏం తప్పు చేసినాడు అని అడుగుతూ ఉంటుంది. అక్కడున్న ఇంకొక ఆవిడ ఉండి కట్టుకున్న దాన్ని బాధపడడం తప్పు కాదా అని అడుగుతుంది. అక్కడున్న రాజు వస్తూ ఉంటాడు రూమ్లో నుంచి బయటికి. పిల్లల్ని వద్దని చెప్పడానికి అది టార్చర్ కాదా అని చెప్తుంది. అక్కడున్న అపర్ణ ఉండి అలానే చూస్తూ ఉంటుంది. అక్కడున్న ఇందిరాదేవి కూడా అలానే చూస్తూ ఉంటుంది వాళ్ళ వైపు. బలవంతంగా ఆపరేషన్ చేసుకొని అది తప్పు కాదా? రాజుండి మీకు ఏం కావాలని అడుగుతాడు. అక్కడున్న ఆవిడండి న్యాయం కావాలని చెప్తుంది. అనుకు జీవితం అవ్వడానికి ఆడవాళ్ళకి స్వేచ్ఛ కావాలని చెప్తుంది. భార్యలంటే భర్త అడుగుజాటలనే కాదు, స్వతంత్రంగా నిర్ణయాలు కూడా తీసుకోగలరని నిరూపించడానికి వచ్చామని చెప్తుంది. అక్కడున్న రాజు ఉండి మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లున్నారు, మా భార్య అంటే నాకు ప్రేమ ఒకటే కాదు అమితమ గౌరవం కూడా ఉంది అని చెప్తాడు. మా భార్య వరకు ఎందుకు, మా ఆఫీస్లో ఉన్న మా ఆడవాళ్ళకి కూడా అంత స్వేచ్ఛ ఇచ్చినంతే, అలాంటిది ప్రేమించే మనిషిని ఎందుకు నేను ఇబ్బంది పడతాను, ఎందుకు టార్చర్ ఇస్తాను నేను? మీరు చెప్పేది నిజమైతే మీ భార్య మిమ్మల్ని వదిలేసి పుట్టింటికి ఎందుకు వెళ్ళిపోయింది? తను కడుపుతో ఉన్నది నిజమా కాదా? తను కడుపులో ఉన్న బిడ్డని మీరు వద్దని చెప్పడం నిజమా కాదా అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న రాజు ఉండి అవును అని చెప్తాడు. అడిగాను కానీ మీరు అనుకున్నట్లు అందరి మగళ్ళలాగా తనని బాధ పెట్టి ఏడిపించే మనిషిని కాదు నేను, ఇదింత నా భార్య కోసం నేను చేస్తున్నాను నేను అని చెప్తాడు. భార్య మీద ప్రేమతో మీరు బిడ్డను వదులుకుంటున్నారా? మీరు చెప్పే మాటలు నమ్మేలానా ఉన్నాయా అని అడుగుతూ ఉంటుంది. తప్పు చేసి తప్పించుకోవడానికి అందరు మగవాళ్ళు ఇలానే మాట్లాడతారు అని చెప్తుంది. మర్యాదగా మీ నిర్ణయం మార్చుకొని నీ భార్యకి న్యాయం చేయండి లేకపోతే అని చెప్తుంది. అక్కడున్న రుద్రాణి ఉండి లేకపోతే ఏం చేస్తారు మీరు అని అడుగుతూ ఉంటుంది. అక్కడున్న రాజు ఉండి రుద్రాణి వైపు చూస్తూ ఉంటాడు. ఎంత దూరమైనా వెళతాం మేము అని చెప్తుంది. ఆడవారికి అన్యాయం చేస్తే ఆ దేవుడు కూడా నిలదీస్తామని చెప్తుంది. అక్కడున్న రుద్రాణి ఉండి మీరెవరండి మా ఫ్యామిలీ నుంచి జోక్యం చేసడానికి? మీకేం హక్కు ఉందండి మా ఇంటికి వచ్చి మా అల్లుడిని ఎదిరించడానికి? కావ్య మా వాడు పెళ్లి చేసుకున్నారు, తను తన భార్య, తన మీద సర్వ హక్కులు ఉన్నాయి, పిల్లలు కావాలా వద్దని వాడు నిర్ణయం తీసుకోవాల్సింది, అది చెప్పడానికి మీరెవరు అని అడుగుతూ ఉంటుంది. మీరు మా ముందు ఇలా మాట్లాడుతున్నారంటే మాకు చాలా అర్థమవుతా ఉంది, కావ్య గారిని ఇంకెంత ఇబ్బంది పెట్టింటారని అర్థమవుతా ఉంది అని చెప్తుంది. అక్కడున్న అపర్ణ ఉండాలని చూస్తూ ఉంటుంది. రుద్రాణి మెట్ల మీద నుంచి కిందకు వచ్చి మేము ఇబ్బంది పెట్టామో బాధ పెట్టామో అది మా ఫ్యామిలీ విషయము, మేము వచ్చి మీ దగ్గర మేము అడిగామా న్యాయం చేయమని, ఆ కావ్య వచ్చి అడిగిందే మీకు అని చెప్తుంది. మీలాంటి వాళ్ళు ఉండబట్టి ఆడవాళ్ళు నిజాన్ని నిర్భయంగా చెప్పలేకపోతున్నారు అని చెప్తుంది. భయంతో నాలుగు మధ్య గోడలను చీకట్లో మగ్గిపోతున్నారు అని చెప్తుంది. అలాంటి వాళ్ళ కోసం మేము ఉన్నాము, అన్యాయం జరిగితే మేము ఊరుకోలేము అని చెప్తారు. అక్కడున్న రుద్రాణి నుండి ఊరుకోకపోతే ఏం చేస్తారు మీరు, ఏం చేస్తారు, మేము ఎవరో తెలుసా మీకు అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న ఇంద్రదేవి ఉండి రుద్రాణి నువ్వు కొంచెం నోరు మూసుకొని ఉంటావా అని తిడుతూ ఉంటుంది. అక్కడున్న రుద్రాణి ఉండి ఎందుకు కోరుకుండాలమ్మా, వీళ్ళేమో నలుగురిని వెంట పిలుచుకుని వస్తే వీళ్ళకి భయపడిపోవాలా మేము, మీరు ఏం చేయగలరు, మా మేనల్లుడు అంటే ఏమో తెలుసా మీకు అని చెప్తూ ఉంటుంది. మీ మేనల్లుడు గురించి మేము ఏం అనుకోవడం అవసరం లేదు, మీ వాడిలా ఒక ఆడపిల్లని ఇబ్బంది పెడుతున్నాడని బలవంతంగా బిడ్డని చంపుకోమని మేము పొలిటీషియన్ వెళ్ళి కంప్లైంట్ చేశామంటే మీరందరూ వెళ్ళి జైల్లో కూర్చుంటారని చెప్తున్నారు. అక్కడున్న రాజుండే వాళ్ళ వైపు అలానే చూస్తూ ఉంటాడు. అపర్ణ కూడా అలానే చూస్తూ ఉంటుంది. అక్కడున్న ఇంద్రదేవి కూడా అలానే చూస్తూ ఉంటుంది. కావ్య బిడ్డ కోసం రాజును కూడా వదిలేయడం కూడా సిద్ధంగా ఉంది అని రావుల దగ్గర చెప్తూ ఉంటుంది. ఇలాంటి టైంలో రాజుని కొంచెం రెచ్చగొడితే కావ్యని బెదిరించడానికి విడాకులు ఇస్తామని బెదిరించామని చెప్తానని చెప్తుంటుంది. అక్కడున్న రాజు దగ్గర వెళుతూ ఉంటుంది. కావ్యకి విడాకులు ఇచ్చేస్తానని చెప్పేస్తాడు అని చెప్తుంటాడు. అక్కడున్న రాజు ఉండి కావ్య దగ్గర వెళ్ళి చెప్తూ ఉంటాడు. నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చానని చెప్తాడు. అక్కడున్న కావ్య ఉండి నేను రానని కూడా చెప్పాను కదండి అని చెప్తూ ఉంటుంది.
నువ్వు రాకపోతే నేను ఇక్కడ ఇలానే అని చెప్తాడు. అక్కడున్న కావ్య ఏం చేస్తారు మీరు అని అడుగుతూ ఉంటుంది. నిరాహార దీక్ష చేస్తానని చెప్తాడు. అక్కడ బయట షామిల్ వేసుకొని కూర్చొని ఉంటాడు రాజు. కావ్య అలానే చూస్తుంటుంది. రాజు భార్య మొండితనం నశించాలి అని చెప్తాడు. ఇంకొక మాట కూడా అంటాడు, భర్త మాటే వేద హక్కు అని చెప్తాడు. అక్కడున్న కావ్య అలానే చూస్తూ ఉంటుంది. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.